హలో. ఈ సాయంత్రం మీ మధ్యన ఉండటం దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ సమయము మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఒక చిన్న క్లారిఫికేషన్, కిషోర్ గారు నా మీద ఉన్నటువంటి ప్రేమతో ఆప్యాయతతో నాకు లేనటువంటి ఒక డిగ్రీని తగిలిచ్చారు, డాక్టర్ అని. నాకు లేదు, నేను డాక్టర్ని కాదు, మామూలు మనిషిని అంతే. నాకు ప్రత్యేకమైన డిగ్రీ లేదు. నా కోరిక ఉండేది డాక్టరేట్ చేయాలని, కానీ నాకు అంత స్తోమత లేదు, అందుకే చేయలేదు. నాకు డాక్టర్ లేదు. చాలామంది తగిలిస్తారు, కానీ అది నాకు లేదు. లేని తగిలించుకోవడం మంచిది కాదు కదా, అందుకనే సభాముఖంగా చెప్తున్నా, నాకు లేదు. ఓకే, అది పాపం ఆయన ఎంతో ప్రేమతో తగిలిచ్చేశాడు. ఓకే. పరదైసు, పాతాళం ఎక్కడ ఉన్నాయి? మొదట పరదైసు అనే దాని గురించి మనం ఒక చిన్న మాట ఆలోచిద్దాం. మనం ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళాం అనుకోండి, ఏదైనా ట్రైన్లో ప్రయాణం చేయాలని, ఒకవేళ కనుక మనం ఎక్కాల్సినటువంటి ట్రైన్ కనుక ఆలస్యం అయినట్లయితే మనం ఏం చేస్తామంటే వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి కూర్చుంటాం. మన ట్రైన్ వస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తారు, ఏమనంటే పలానా ట్రైన్ వస్తుందని. అప్పుడు మనం వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తాం. ఇది మనం చేసేటువంటి పని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రాక మునుపు చాలామంది గొప్పవాళ్ళు ఉండేవాళ్ళు. ఉదాహరణకి అబ్రహాము, మోషే, ఏలియా, నోవహు, ఏబెలు, దావీదు, ఇలాంటి వాళ్ళు చాలామంది. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని పరలోకంలో తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చిందించకుండా ఎవ్వరు కూడా పరలోకంలోకి వెళ్ళలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొందేటంత వరకు కూడా మరి వాళ్ళు ఎక్కడుంటారు? దేవుడు ఏం చేశాడంటే ఒక వెయిటింగ్ రూమ్ లాంటిది క్రియేట్ చేశాడు. దాన్నే పరదైసు అని అంటారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందారో ఆ పొందేటువంటి సమయంలో ఒక దొంగోడుతా అంటాడు ఆయన, నువ్వు నాతో నేడు పరదేశులో ఉంటావు అని. ఎందుకని అన్నాడంటే ఆ రోజు యేసే పరదేశికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు పరదేశులోకి? అక్కడికి వెళ్ళి అనౌన్స్ చేయడానికి వెళ్ళాడు. ఇక అయిపోయింది వెయిటింగ్ పీరియడ్, మనం పరలోకంలోకి వెళ్ళొచ్చు అనేటువంటి మాట. ఇదే మాట మనం పేతురు గ్రంథంలో చూస్తూ ఉంటాం. పేతురు రాసినటువంటి పత్రికలో ఆయన మృతుల మధ్యకు వెళ్ళి వాళ్ళకి ఆయన చెప్పాడు అని ఉంటుంది, ప్రొక్లెయిమ్ చేశాడు, వాళ్ళకి ప్రబోధించాడు అని ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెరగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు అని ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులందరినీ కూడా పరలోకంలోకి తీసుకెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు పరదైసు ఇక లేదు. పరదైసు యేసు ప్రభు శిలువ మరణం పొందేటంత వరకు ఉండేది, ఇప్పుడు ఇక లేదు. పరదైసులో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కనుక ఎవరన్నా విశ్వాసులు కనుక చనిపోతే వాళ్ళు నేరుగా పరలోకానికే వెళ్తారు, ఇంకెక్కడికి వెళ్ళరు, పరలోకానికే. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ వచ్చేటప్పుడు తనతో ఉన్నటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తుల్ని తీసుకొని వస్తాడని మనం మొదటి తెస్సలోని 4వ అధ్యాయం 15-16 వచనాల్లో చదువుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు పరదైసు లేదు. సరే, పాతాళం అనేది ఎక్కడున్నదని. పాతాళము, పరదైసు, పరలోకము అనేది మనం అనుకునేటట్లు 3D ప్రపంచానికి చెందింది కాదు. 3D అంటే ఏంటి తెలుసా? మనం జీవించేటువంటి ప్రపంచం 3D అంటే దానికి ఎత్తు, లావు, వెడల్పు ఉంటాయి. అయితే పరదైస్ కానీ పరలోకం కానీ అలాంటిది కాదు. మనము కూడా చనిపోయిన తర్వాత ఈ శరీరంతో ఉండవు, మహిమ శరీరంతో మార్చబడతాం. కాబట్టి అది ఎక్కడుందో మనకు తెలియదు, ఎక్కడుందో, కానీ ఉన్నదని మనం నమ్ముతాం. పరలోకానికి వెళ్ళి వచ్చినటువంటి పౌలు భక్తుడు ఏమంటాడంటే తాను రాసినటువంటి పత్రికలో, నాకు ఒక మనిషి తెలుసు, ఆయన 3వ ఆకాశంలోకి ఎత్తబడ్డాడు, అది ఈ శరీరంలోనా వేరే శరీరంలోనా నాకు తెలియదు అని అన్నాడు. ఎత్తబడ్డాడు అని ఎందుకన్నాడంటే ఆత్మీయంగా అది పైన ఉంటుంది అని ఆలోచించాడు. కాబట్టి అంతే, అంత మట్టుకు మనకు తెలుసు కాబట్టి అంతే మాట్లాడతాం. ఫిజికల్గా అది ఎక్కడుంది ఏమంటే దానికి ఏమన్నా గూగుల్ మ్యాప్ ఉంటుందా, బస్సు వెళ్తుందా, కారు వెళ్తుందా, ట్రైన్ వెళ్తుందా అని అంటే అది భౌతికమైంది కాదు. కాబట్టి అది ఎక్కడున్నది అనే దానికి మనం జవాబు ఇవ్వలేం. ప్రస్తుతం మరణించినటువంటి ఆత్మలు ఎక్కడ ఉన్నాయి, ఇది మీరు ఆల్రెడీ నేను జవాబు చెప్పేశాను రెండో దానికి. ఇప్పుడు కనుక యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు యేసు దగ్గరికి వెళ్తారు. ఎందుకనంటే 1 కొరింథీ 4వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆ మాట చూస్తాం. క్రీస్తునందు మృతులైనటువంటి వారి యొక్క ఆత్మలను ఆయన తీసుకొని వస్తాడు,
అనేటువంటి మాటను మనం చూస్తాం. ఆదికాండం 1:26 మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. మన అంటే ఎవరు? ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను. దేవుడు లాంటి దేవుడంటే తండ్రా యేసుక్రీస్తా? ఒకవేళ తండ్రి చేసి ఉంటే తండ్రి భూమి మీదకు వచ్చారా? యేసుక్రీస్తు అయితే అప్పుడు యేసుక్రీస్తు ఉన్నారా? ఆదాము అవ్వలను వారిని సృష్టించిన దేవుడిని చూశారా? ఒకవేళ తండ్రిని చూసుంటే యేసు నేను తప్ప ఎవరు తండ్రిని చూడలేదన్నట్లుగా ఉంది కదా. ఒకవేళ యేసుని చూచుంటే ఎలా చూశారు? ఈ ప్రశ్నకి బహుశా నేను కొంచెం ఎక్కువ టైం తీసుకొని వివరించాల్సి వస్తుందేమో. అయితే ఈ ప్రాంతంలో ఒక తప్పుడు బోధ చాలా ఎక్కువ ప్రాబల్యంలోకి వచ్చింది. ఆ తప్పుడు బోధ ఈ ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నది. ఈ ప్రాంతంలో ఎక్కడైనా బ్రెన్హామిజం ఉన్నా, యెహోవా సాక్షులు ఉన్నా, పీడు సుందర్రావు గారి యొక్క శిష్యులు ఉన్నా, యేసు నామం గురించి బోధించేటువంటి వాళ్ళు ఉన్నా, వీళ్ళ నలుగురు కూడా క్రైస్తవులు నమ్మేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు తృణీకరిస్తూ ఉంటారు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతం గురించి ఒక 2-3 నిమిషాల్లో మీకు చెప్తాను. చాలా కష్టమైంది 2-3 నిమిషాల్లో వివరించడం, కానీ నేను ప్రయత్నం చేస్తాను. హైందువులు నమ్మేది ఏంటంటే దేవుళ్ళు అనేక మంది ఉన్నారని. ముస్లింలు నమ్మేది ఏంటంటే దేవుడు ఒక్కడే ఉన్నాడని. వీళ్ళిద్దరూ పరస్పరము వ్యతిరేకంగా అనిపిస్తారు. అనేక మంది దేవుళ్ళు పాలిథీజం అంటారు, ఒక్కడే దేవుడు మోనోథీజం అని అంటారు. కానీ మన క్రైస్తవులు నమ్మేది ఏంటంటే మన దేవుడు ముగ్గురుగా ఉంటున్నారు కానీ ఒకడు. అందుకనే క్రైస్తవులు నమ్మేది త్రియేక దేవుడు లేకపోతే త్రిత్వం అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. అయితే బైబిల్లో త్రిత్వం అనే పదం ఎక్కడ లేదు. మళ్ళీ అనవసరమైన పిచ్చి ప్రశ్న అడగొద్దు, బైబిల్లో త్రిత్వం ఉన్నదా అని అడగొద్దు. లేదు, బైబిల్లో త్రిత్వము అనే పదము లేదు. కానీ క్రైస్తవులు 180లో మొట్టమొదటిసారిగా టర్టూలియన్, 323లో అథినేషియస్ ఇలాంటి క్రైస్తవ నాయకులు ఈ పదాన్ని క్రైస్తవత్వానికి అందించడం బట్టి అది వచ్చింది. పదము లేదు కానీ విషయం మాత్రం బైబిల్లో ఖచ్చితంగా ఉన్నది. బైబిల్లో తాతయ్య అనే పదం ఎక్కడ లేదు. బైబిల్లో అమ్మమ్మ నానమ్మ అనే పదం ఎక్కడా లేదు. కానీ మనం వాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే యూదుల భాషలో తాతయ్య అనే మాట లేదు, యూదుల భాషలో నానమ్మ అనేటువంటి మాట లేదు. వాళ్ళు నాన్నగారి యొక్క నాన్నగారిని నాన్నే అంటారు, నాన్నగారి యొక్క నాన్నగారి యొక్క నాన్నగారిని నాన్నే అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పదం లేదు, అయినప్పటికీ మనం వాడుకుంటారు. ఆ భావం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇది చెక్కతో తయారు చేసినటువంటి బల్ల కాబట్టి దీని యొక్క ముడి పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది అంటే చట్టుక్కుని ఎవరైనా చెప్తారు ఏమని, ఇది ముడి పదార్థం చెట్టు నుంచి వచ్చిందని. ఎందుకనంటే ఈ ప్రోడక్ట్లో ఈ వస్తువులో ఏ గుణగణాలు ఉన్నాయో దాని యొక్క ముడి పదార్థంలో అదే ఉండాల్సిందే. మనం మనుషుల గురించి ఆలోచిద్దాం. మనుషుల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచే మనుషులకు వస్తాయి. ఉదాహరణకి మనందరం కూడా మాట్లాడేవాళ్ళమే. మీలో కొంచెం మంది ఉంటారు ఓయేగాళ్ళు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మరి మోగోళ్ళ గురించి ఏమంటారు? మోగతనాన్ని జబ్బు అంటారు. కాబట్టి జబ్బున్న విషయాల గురించి మాట్లాడట్లేదు, మామూలుగా మాట్లాడుతున్నాను. మనుషులు మాట్లాడేవాళ్ళు. మనుషులకి మాటలు ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచే. టాకింగ్ డాల్ తయారు చేసేవాడికి ఖచ్చితంగా టాకింగ్ వచ్చి ఉండాలి. వాడికే టాకింగ్ రాకపోతే టాకింగ్ డాల్ ఎలా వస్తుంది? దేవుడే మాట్లాడేవాడు కాకపోతే మాట్లాడే మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? కాబట్టి మాటలు దేవుడి దగ్గర నుంచే వచ్చాయి. రెండోది, మనందరం కూడా ప్రేమ పిపాసులు. అంటే ఏంటి తెలుసా? ప్రేమ కోసం తప్పించేవాళ్ళు, ప్రేమించాలని ప్రేమించబడాలనేటువంటి తపన మన అందరిలో ఉన్నది. ఈ లక్షణం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచే వచ్చింది. ఎందుకంటే బైబిల్లో ఏమనుందంటే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని. ఈ రెండు విషయాలు మనం చూద్దాం. దేవుడు మాట్లాడేవాడు అయి ఉండాలంటే ఒక్కడే ఉంటే మాటలు అవసరమా? లేదు కదా. ఒక్కడే ఉంటే మాట్లాడుకుంటే ఆయన పిచ్చోడు అని అంటారు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువై ఉండాలి. ఎందుకంటే వాళ్ళలో మాటలు అనేవి ఉండాలి. రెండోది, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అన్నది. ప్రేమ అనేది ఉండాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రేమ ఉండాలంటే, సాధ్యం అవ్వాలంటే 3 ఉండాలి. ఏంటి? ప్రేమించేవాడు ఒకడు ఉండాలి, ప్రేమించబడేవాడు ఒకడు ఉండాలి. అంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఒకడు ఉండాలి, ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి ఇంకోటి ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యన లవ్ని చూపించడానికి ఒక గులాబ్ పువ్వో, ఒక చాక్లెట్టో, ఒక మాటో ఏదో ఒకటి ఉండాలి.
ఎందుకంటే ప్రేమకు వ్యక్తీకరణకు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి. ఈ మూడు ఉంటేనే ప్రేమ ఉంటుంది. దేవుడు ప్రేమ అయి ఉండాలంటే ఆ మూడు కూడా ఆయన అయి ఉండాలి. ఇది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది బైబిల్లోకి వెళ్లకుండానే. అయితే ఇప్పుడు రిఫర్ చేసినటువంటి ఈ వచనాన్ని చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని సృజిద్దాం అంటే అక్కడ ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఒకే టైప్ వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఒకే టైప్లో ఉన్నారు. అది కూడా ఎవరు? దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడే ఉన్నాడు మన స్వరూపమందు అంటే దేవుడు ఇద్దరుగా కనీసం ఉండాలి, లేకపోతే మన స్వరూపమందు అని మాట్లాడటానికి వీల్లేదు. మీలో కొంతమంది ఏమని అడచ్చు అంటే ఏమంటే దేవదూతలతో ఆ మాట అని ఉండొచ్చు కదని. దేవదూతలతో దేవుడు ఆ మాట అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవదూతలు దేవుని స్వరూపంలో లేరు కాబట్టి దేవుడు ఆ మాట అనటానికి వీల్లేదు. కాబట్టి అక్కడ పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి 27వ వచనంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి దేవుడు ముగ్గురుగా ఉన్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అయితే వాళ్ళు ముగ్గురు ఒక డెసిషన్కి వచ్చారు, ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళలో ఒకళ్ళు వెళ్ళి మానవుని సృజించారు. మరి మానవుని సృజించింది ఎవరు? మనం కనుక కొత్త నిబంధనలో కానీ తర్వాత భాగాల్లో కానీ చూసినట్లయితే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. అది ఎవరి గురించి రాశారు? మనం తెలిసినట్లుగా యేసు ప్రభు గురించి రాశారు. సామెతల గ్రంథంలో ఆయన శిల్పకారుడు, ఆయన రూపాన్ని ఇచ్చినటువంటి వాడు అని ఉంది. కాబట్టి మానవుల్ని సృజించింది యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు ముగ్గురికి ఒకే రూపం ఉంటుంది. మన స్వరూపమందు అన్నప్పుడు ముగ్గురు ఒకే లాంటి వాడు. స్వరూపం అన్నప్పుడు ముఖ కవళికల గురించి మాట్లాడట్లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ, ఆయనకి శరీరం ఉండదు, ఆయన ఆత్మ రూపేణ ఉండేటువంటి వాడు. మరి మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నప్పుడు ఏంటి దాని యొక్క భావం? ఇది మనం అనుకునేటువంటిది. నా పిల్లను చూపించి, నా కూతుర్ని చూపించి నాలాంటిది అని మీకు అనటానికి 2 రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు. ఒకటి, నాలాంటి ముక్కుంటే అనొచ్చు, నాలాంటి ముఖ కవళికలు ఉంటే అనొచ్చు. రెండో పద్ధతి ఏంటి తెలుసా? నాలాంటి మేనరిజం ఉంటే అనొచ్చు, నాలాంటి గుణలక్షణాలు ఉంటే అనొచ్చు, నాలాంటి తెలివితేటలు ఉంటే అనొచ్చు, నాలాంటి చలాకీతనం ఉంటే అనొచ్చు. అవి కంటికి కనబడేవి కావు. మనం వాళ్ళ యొక్క చేష్టలను బట్టి అర్థం చేసుకుంటాం. దేవుడు మానవుడికి ఇచ్చింది 4 విషయాలు. అవి మానవుడికి ఒక్కడికే ఇచ్చాడు. ఈ భూప్రపంచంలో మరి ఏ జీవరాశికి ఇవ్వలేదు. ఏంటి ఆ 4 లక్షణాలు అంటారు? ఒకటి, సృజనాత్మకత, దాన్ని క్రియేటివిటీ అంటారు, కొత్త విషయాలు కనుక్కోవటం. రెండోది రేషనాలిటీ, విచక్షణ అంటారు, ఏది రైట్ ఏది రాంగ్ చెప్పగలిగే తత్వం మానవుడికి ఉన్నది. మూడోది నైతికత్వం, మొరాలిటీ అంటాం, తప్పు చేసినప్పుడు బాధపడేటువంటి తత్వం, ఇది చేయొచ్చు ఇది చేయకూడదనేది. నాలుగోది ఫ్రీ విల్, స్వేచ్ఛ అని అంటారు. మనం ఏదైతే చేయకూడదో చేయకుండా ఉండటానికి దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు, నియంత్రించుకునేటువంటి శక్తి మనకున్నది. ఈ 4 లక్షణాలు దేవుడు మానవుడికి ఇచ్చాడు. సో దాన్ని ఉద్దేశించి అక్కడ రాసినట్లు మనం చూస్తాం. సరే, త్రిత్వం గురించి ఇంకా ముందుకి ఆలోచించినట్లయితే, ఒకవేళ మనం 11వ అధ్యాయం ఆదికాండంలో చూసినట్లయితే బాబేలు గోపురానికి ముందు ఆ సందర్భంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనం దిగి వెళదాం, మనుషులంతా ఒకటే. ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగించారు, మనుషులంతా ఒకటే. మనుషులంతా ఒకటే అనే ఆ పదాన్ని నుంచి ఒక పదాన్ని మీకు నేర్పించాలనుకుంటున్నాను. ఒకటి అనే పదాన్ని మనం 2 రకాలుగా వాడతాం. మన దేవుడు ఒకటై ఉన్నాడు అని అంటే ఒకటి అంటే ఏంటి అని అంటారేమో. అక్కడ ఒకటి అనే మాటని అక్కడ నుంచి మీకు తీసుకోవాలనుకుంటున్నాను. ఒకటి అన్నప్పుడు ఒకటిని 2 రకాలుగా వాడచ్చు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అందుట్లో ఒకటిని 2 రకాలుగా వాడతాను. చూడండి, నలుగురు గోదావరి నది ఒడ్డుకి వెళ్తారు స్నానం చేయడానికి. కొద్దిసేపు నాకు అందుట్లో ఒకడే బట్టలు చింపుకొని వస్తూ ఉంటాడు. మీరు అడుగుతారు, అరే మీరు 4 వెళ్ళారు, నువ్వు ఒక్కడే వేస్తున్నావు, మిగిలిన 3 వాడిచ్చే జవాబు జాగ్రత్తగా వినండి. వాడు ఒకటిని 2 రకాలుగా వాడతాడు. ఏమంటాడు తెలుసా? నన్ను ఒక్కడిని చేసి వాళ్ళ 3 ఒకటైపోయి చితక్కొట్టారు. ఇప్పుడు ఒకటిని 2 రకాలుగా వాడుతున్నాడు. నన్ను ఒక్కడిని చేసి, అది డిజిట్. వాళ్ళ 3 ఒకటైపోయి, అది యూనిట్. నన్ను చితక్కొట్టారు 3, కానీ నన్ను కొడటానికి ఒకటయ్యారు. భారతదేశాన్ని పరిపాలించేటువంటి ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అంటారు. ఓకే, ఈ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్.
ప్రభుత్వం ఒక్కటే, కానీ ఒక పార్టీ కాదు మనల్ని రూల్ చేసేది. బీజేపీ రూల్ చేస్తుంది, తర్వాత తెలుగుదేశం రూల్ చేస్తుంది, శివసేన రూల్ చేస్తుంది, తర్వాత అన్నాడీఎంకే పార్టీ వాళ్ళు రూల్ చేస్తున్నారు. రకరకాల పార్టీలు కలిస్తే ఒక ప్రభుత్వం అయింది. పార్టీలు అనేకం, ప్రభుత్వం మాత్రం ఒకటే. తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, వీళ్ళు ముగ్గురు ఒకటై ఉన్నారు అన్నప్పుడు అర్థం అది. ముగ్గురు ఒకటవటం ఏంట్రా అనే మాట అంటారే, అలాంటి వాళ్ళకి ఈ అర్థం చెప్తున్నాను నేను. మన దేవుడు అలాంటి వాడు. అందుకనే త్రిత్వము అనే పదాన్ని మనము రూపకల్పన చేసుకున్నాం. త్రిత్వము అనే పదంలో సంధి విభజన ఎలా ఉంటుంది తెలుసా? 3 + ఏకతత్వం. ముగ్గురు ఒకే తత్వం కలిగిన వాళ్ళు. మనుషులంతా ఒకటే అంటే అందరూ కూడా ఒకే తత్వం కలిగినటువంటి వాళ్ళు. అది మనం ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం. వాళ్ళంతా ఒకటే. కాబట్టి మనం వెళ్ళి దిగి వెళ్దాం, వాళ్ళను తారుమారు చేద్దాం అని అక్కడ మాట్లాడుకుంటున్నట్లు మనం చూస్తాం. పాత నిబంధనలో ఇలాగ అనేక సందర్భాల్లో దేవుడు ఒకడి కంటే ఎక్కువ అనేటువంటి విషయం కనబడుతుంటే, కొత్త నిబంధనలో వాళ్ళు ముగ్గురు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఉదాహరణకి యేసు ప్రభు యొక్క జన్మానికి సంబంధించినటువంటి వచనం లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే, గబ్రియేలు దూత మరియమ్మ దగ్గరకు వచ్చి అంటాడు, దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటాడు, దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నాడు. తండ్రి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడి గురించి, పరిశుద్ధాత్ముడైన దేవుడి గురించి మాట్లాడటమే కాకుండా నీకు పుట్టబోయేవాడు దేవుని కుమారుడు అనే మాట చూస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15-16 వచనాలు చూసినట్లయితే త్రిత్వ దేవుడు చాలా స్పష్టంగా ముగ్గురు వేరువేరుగా కనబడుతూ ఉంటారు. ఆకాశము నుండి స్వరం వినబడతాం, పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగి రావటం, కింద కుమారుడైనటువంటి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవటం. వాళ్ళు ముగ్గురు వేరువేరుగా కనబడుతున్నట్లు మనం చూస్తాం. కాబట్టి వాళ్ళు ముగ్గురు వేరువేరే. బ్రెన్హామిజం వాళ్ళు చెప్పేది ఏంటంటే తండ్రే కుమారుడిగా వచ్చాడు అని చెప్తూ ఉంటారు, కుమారుడే పరిశుద్ధాత్ముడిగా వస్తూ ఉన్నారని. కానీ వాళ్ళ ముగ్గురు మధ్యన సహవాసం ఉన్నది అనే మాట యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. నాతో నేను సహవాసం చేయలేను, నా పక్కన ఇంకెవడైనా నాలాంటి వాడు ఉంటే వాడితో సహవాసం నేను చేయగలుగుతాను. వాళ్ళు ముగ్గురు ఒకే టైప్, అందుకనే అటువంటి మాట ఉపయోగించారు. త్రిత్వము అనేటువంటి పదాన్ని రూపకల్పన చేయడానికి బైబిల్లో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి మీరు వాక్యం బోధించిన తర్వాత ఏమంటారంటే, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇవ్వండి అని అంటారు. ఇక్కడ ముగ్గురు గురించి సంబోధించారు. ఒకవేళ రమేష్, సురేష్, వినోద్ వచ్చాడు అని అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను తెలుగులో, రమేష్, సురేష్, వినోద్ ముగ్గురు వచ్చాడు అన్నాను అనుకోండి, మీరు నవ్వుతారు. అదేంటి ముగ్గురు వచ్చారన్న తర్వాత ఏకవచనం ఉపయోగించారని. ముగ్గురు గురించి సంబోధించిన తర్వాత బహువచనం ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. వాళ్ళ ముగ్గురికి ఒకే నామం, వాళ్ళ ముగ్గురికి ఒకే అధికారం, వాళ్ళ ముగ్గురికి ఒకే కంట్రోలింగ్ పాయింట్. ఆ నామములో బాప్తిస్మం ఇవ్వాలి అని అంటూ ఉంటారు. కొన్ని సంఘాల్లో త్రిత్వ నామములో బాప్తిస్మం ఇస్తారు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క అని. లూథరన్ చర్చ్కి వెళ్ళే వాళ్ళైనా, బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళే వాళ్ళైనా, సిఎస్ఐ చర్చ్కి వెళ్ళే వాళ్ళైనా, ఇలాంటి సంఘాల్లో స్పష్టంగా త్రిత్వ నామంలో బాప్తిస్మం ఇస్తూ ఉంటారు. కొన్ని సంఘాల్లో యేసు నామంలో బాప్తిస్మం ఇస్తూ ఉంటారు. యేసు నామంలో బాప్తిస్మం ఇచ్చిన, త్రిత్వ నామంలో ఇచ్చిన ఒకటే. త్రిత్వ దేవుణ్ణి సంబోధించడానికి, త్రిత్వ దేవుడి దగ్గరికి చేరుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒకే ఒక నామం యేసయ్య. యేసయ్య అనే నామంతో త్రిత్వ దేవుని దగ్గరికి వెళ్తాం. కాబట్టి త్రిత్వ నామమైన యేసు నామైన ఒకటే. కానీ కొంతమంది పాస్టర్లు వాళ్ళ యొక్క స్వలాభం కోసం మిమ్మల్ని మాయ చేసి మీ దగ్గర డబ్బులు దొంగిలించడానికి, మీరు ఏ నామంలో బాప్తిసం పొందారు, త్రిత్వనామంలోనా, అది చల్లదు, మీరు యేసు నామంలో బాప్తిసం పొందాలని మళ్ళీ బాప్తిసం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒకటే బాప్తిసం అని ఉన్నది. కాబట్టి ఒకే బాప్తిసం, రెండో బాప్తిసం లేదు. త్రిత్వ నామమైనా యేసు నామైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఒకే బాప్తిసం.
బాప్తీసాన్ని బట్టి సంఘాలు మార్చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏ సంఘములో ఉన్నారో అదే సంఘములో ఉంటే సరిపోతుంది, దాంట్లో అనుమానం లేదు. ఒకవేళ ఆ సంఘములో అబద్ధ బోధలు ఉన్నట్లయితే, బైబిల్కి వ్యతిరేకంగా బోధిస్తున్నట్లయితే అది మీ ఇష్టం. అయితే యేసు నామమును బట్టో త్రిత్వ నామాన్ని బట్టో పారిపోవాల్సినటువంటి అవసరము లేనే లేదు. అయితే ఇప్పుడు దీంట్లోనే రెండవ ప్రశ్న ఉన్నది, మరి ఇంతకీ ఆదాము అవ్వలు ఎవరిని చూశారు? తండ్రి దేవుణ్ణి చూశారా? ఎందుకనంటే తండ్రి దేవుణ్ణి ఎవరు ఎక్కడా చూడలేదని యేసుప్రభు వారు కూడా అన్నారు కదా. మరి ఈ మాటలకి మనం ఎలాగ జవాబు ఇవ్వగలమని చిన్న మాట చెప్తున్నాను. దేవుణ్ణి మానవుడు ఈ లోకంలో చూడలేడు. ఎందుకు చూడలేడు అని అంటారేమో. మీలో ఎంతమందికి ఈ అనుభవం ఉందో నాకు తెలియదు. మీలో ఎవరైనా 3D సినిమాకి వెళ్ళినట్లయితే, 3D సినిమాకి వెళ్ళినప్పుడు బయట డోర్ దగ్గర మనకేమిస్తారు? కళ్ళద్దాలు ఇస్తారు. ఎందుకంటే కళ్ళద్దాలు పెట్టుకుంటేనే 3D సినిమా కనబడుతుంది, లేకపోతే కనబడదు. కళ్ళద్దాలు లేకుండా 3D సినిమా ఎవడో చూడలేడు. ఎందుకంటే డైమెన్షన్ వేరు కాబట్టి. మనం ఉన్నది 3D లోకం, దేవుడు ఉండేది 3D కంటే ఎక్కువ. దేవుడు ఆత్మస్వరూపి, మనము శరీర సంబంధులు. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి చూడలేరు. బైబిల్ అందుకే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. మోషే అడుగుతాడు, నేను నిన్ను చూడాలంటే, అరే నన్ను చూడలేవు అని అడుగుతాడు. మోషే గొడవ పెడితే దేవుడు మహిమను మాత్రమే చూపించాడు, అది కూడా వెనక భాగం మాత్రమే చూపించాడు. పాత నిబంధనలో కానీ ఇప్పుడు కానీ దేవుణ్ణి దేవుడిగా ఎవరో చూడలేరు. అయితే మనం జీవితంలో చూడలేమా? చూస్తాం. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన వచ్చినప్పుడు ఆయన వలె మనం ఉందుము, కాబట్టి మనం ఆయన చూతుము. అంటే మనము చచ్చిపోయి పరలోకంలోకి వెళ్ళినా, లేకపోతే రెండో రాకడలో ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళినా, మనము మహిమ శరీరంలోకి మార్చబడతాం. మహిమ శరీరంలో మార్చబడినటువంటి మనము మహిమ శరీరంలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడగలుగుతాం. అది విషయం. అయితే మరి పాత నిబంధనలో అబ్రహాము చూశాడు, ఆదాము అవ్వల దగ్గరికి దేవుడు రోజు వస్తూ ఉండేవాడు, గిద్యోని దగ్గరికి వచ్చాడు. మరి ఇదేంటి అని అంటారేమో. దీన్నే గ్రీక్ పదం ఒకటి ఉపయోగిస్తారు, థియోఫెనీ అని అంటూ ఉంటారు. థియోఫెనీ అంటే దేవుడే ఆయన టెంపరీగా ఒక రూపాన్ని తగిలించుకొని వస్తాడు, అంతే. అది ఆయన ఒరిజినల్ కాదు. ఒకవేళ ఈ స్టేజ్ మీద 2 నాటకాలు వేస్తున్నారు అనుకోండి, ఒక నాటకంలో నేను రాజుగారి లాగా నటిస్తాను, ఇంకో నాటకంలో నేను అడుక్కునే వాళ్ళలాగా నటిస్తాను. ఈ 2 నాటకాలు అయిపోయిన తర్వాత ఇంతకీ నేను అడుక్కునే వాళ్ళ రాజునా అని మిమ్మల్ని అడిగితే మీరేం జవాబు చెప్తారు? తెలియగల వాళ్ళు అయితే ఈ 2 మీరు కాదు సార్ అంటారు. ఎందుకంటే నేను రాజుగారి లాగా నటించాను, నేను అడుక్కునే వాళ్ళలాగా నటించాను. దేవుడు మనిషిలాగా నటిస్తాడు. మానవుల దగ్గరకు వచ్చినాం, మానవులతో సంభాషించడానికి. ఎందుకంటే అది అవసరం కాబట్టి. అది లేకపోతే మానవుడితో మాట్లాడలేదు. అయితే మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అలాగ దేవుడు నటించాల్సిన అవసరం లేదు. మనల్ని తన స్వరూపంలోకి మార్చుకుంటాడు. ఎల్లకాలము ఆయన్ని చూస్తూ మనము ఆరాధిస్తూ ఆయనతో గడపగలుగుతాం. అసలు బాప్తిసం అంటే ఏమిటి? ఏ బాప్తిసం కరెక్ట్? ఏది నిజమైనటువంటి బాప్తిసం? ప్రపంచంలో కొన్ని విషయాలకి 2 రకాలైనటువంటి గుర్తులు ఉంటాయి. ఒకటేమో సీక్రెట్గా జరిగేది, ఇంకోటేమో పబ్లిక్గా జరిగేది. ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి నువ్వు నాకు నచ్చావు అని అన్నాడు అనుకోండి, దాన్ని ప్రేమ అంటారు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అంటారు, దాన్ని ప్రపోజల్ అంటారు. అయితే వాళ్ళిద్దరూ అప్పుడు భార్యాభర్తలు అయిపోరు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అవ్వాలంటే సమాజం ముందుకో ప్రభుత్వం ముందుకో వచ్చి వాళ్ళు సంతకాలు చేయాలి. వాళ్ళు వాళ్ళ సమాజం ముందో లేకపోతే ప్రభుత్వం ముందో వాళ్ళు ఒప్పందాలు చేసుకోవాలి పబ్లిక్గా. దాన్ని డిక్లరేషన్ అంటారు. ఎవరికి కనబడకుండా చేసుకునేది ప్రపోజల్ అయితే, అందరికీ ముందు కనబడేది డిక్లరేషన్ అంటారు. వాళ్ళిద్దరిని భార్యాభర్తలని ఎప్పుడు అంటారు తెలుసా? పబ్లిక్గా డిక్లేర్ చేసిన తర్వాతే. రెండో ఉదాహరణ చెప్తాం. ఒక బిల్డింగ్ నాకు నచ్చింది, ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ బిల్డింగ్ అమ్ముతావా అని అడిగాను. అడిగితే ₹1,00,00,000 అన్నారు. ₹1,00,00,000 ఆయనకి ఇచ్చినంత మాత్రాన బిల్డింగ్ అయిపోదు.
అయితే ఏం చేసుకోవాలి? ఆయన నేను కలిసి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సంతకం చేసుకోవాలి. డబ్బులు ఇవ్వటం ప్రైవేట్ అయితే రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెడతాం అనేది పబ్లిక్. ప్రైవేటు పబ్లిక్ రెండు ఉండాల్సిందే. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేది ప్రైవేటు, అది ఎవరికీ తెలియదు, నీకు దేవుడికే తెలుసు. అది లోన జరిగిందని ప్రజల ముందుకు వచ్చి చెప్పడాన్నే పబ్లిక్ అని అంటారు. అప్పుడు అర్థమవుతుంది ఈయన దేవుని బిడ్డ అని. అయితే ఆ విధంగా పబ్లిక్గా డిక్లేర్ చేయడానికి ఇల్లు కొనుక్కున్నప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెట్టాలి. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నప్పుడు పబ్లిక్గా మనం తాళి కట్టాలి, లేకపోతే సంతకాలు పెట్టాలి అని ఏ విధంగా నియమం ఉన్నదో, యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు నన్ను అంగీకరించినట్లయితే ఒక పద్ధతి ద్వారా దాన్ని పబ్లిక్గా డిక్లేర్ చేయాలి అని అన్నాడు. దాన్నే బాప్తిస్మము అంటారు. ఓకే, డెఫినిషన్ అయిపోయింది. నౌ ఏ విధమైనటువంటి బాప్తిస్మము కరెక్టు అనేది, పెళ్ళిళ్ళు రకరకాలుగా చేసుకుంటారు. ఒకటి ఇంత పెద్ద టెంట్ వేసి హడావిడిగా చేసుకుంటే దాన్ని పెళ్ళి అంటారు. ఇంకొకటి ఓ చిన్న గుడిలో 50 మందిని పిలిచి చేస్తే దాన్ని పెళ్ళి అంటారు. మూడోది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరిద్దరే ఉండి ఒక ఇద్దరు పెద్దలు పెట్టుకుంటే దాన్ని పెళ్ళి అంటారు. పెళ్ళిళ్ళు రకాలు ఏ విధంగా ఉన్నాయో బాప్తిస్మాల్లో కూడా రకాలు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం ప్రాముఖ్యం ఏంటి అనంటే, పెళ్లిలో భార్య భర్తలు, ఒక అబ్బాయి అమ్మాయి ఏ విధంగా ఒప్పందం చేసుకుంటారో బాప్తిస్మంలో ఒప్పందం మాత్రం చాలా ప్రాముఖ్యం. ఏంటి అనంటే, యేసు ప్రభుని నా హృదయంలోకి అంగీకరించాను అనేది ప్రాముఖ్యం. అది ప్రాముఖ్యంగా ఉండాలి. దానికి నిదర్శనంగా అసలు బైబిల్లో ఇచ్చినటువంటి పద్ధతి ఏంటంటే, నీళ్ళల్లో ముంచి బయటికి తీయటం. బాప్తిస్మము అనేటువంటి పదం గ్రీక్ పదం. మనం కొన్ని పదాలు భాష మార్చినా అదే పదం ఉపయోగిస్తాం, కానీ ఆ భాషలో ఆ పదం ఉండకపోవచ్చు. మీకు ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఈ పక్కన ఉన్నదే గోడ పక్కన, దాన్ని ఏమంటారు మీరు? ఈ గోడ పక్కన ఉన్నదాన్ని, గోడ అవతల ఉన్నదాన్ని రోడ్డు అంటారు, అంతే కదా? రోడ్డు అనేది తెలుగు పదమా? కాదు, అస్సలు కాదు. రోడ్డు అనేది ఎందుకు తెలుగు పదం? అది రోడ్ అనేది ఇంగ్లీషు, దానికి ముందు దానికి చివరి యూ తగిలిచ్చి రోడ్డు అని అన్నాం. దానికి చివరి యూ తగిలిస్తే అది తెలుగు అయిపోయింది అనుకుంటున్నాం. మన దీన్ని ఏమంటారు? పేపర్ అంటారు. తెలుగులో పేపర్ అనే పదం ఉందా? లేదు. పేపర్ అనేది ఇంగ్లీష్, దానికి చివరి యూ తగిలిచ్చి పేపరు అంటాం. తెలుగులో మాట్లాడాలంటే దీన్ని కాగితం అనాలి, దాన్ని రహదారి అనాలి, కానీ అంటామా? అనం. దీన్ని ఏమంటారు మీరు? లైటు అంటారు. లైటు అనే తెలుగు పదమా? కాదు, అది ఇంగ్లీష్ పదం. చివరి యూ తగిలిచ్చి తెలుగు అని అనుకుంటున్నాం. దీన్ని మనం ఏమనాలి? దీన్ని ఏమనాలంటే ఎలక్ట్రిక్, దాని ఏమంటారు? ఎలక్ట్రిక్ ఏదో అంటారు. విద్యుత్ దీపం అనాలి, విద్యుత్ దీపం. ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే విద్యుత్ బుగ్గ అనాలా? అది మనం బుగ్గ, అది మనం ఉపయోగించాల్సిన పదం, కానీ ఉపయోగించం. అదేవిధంగా బాప్టిజం అనేటువంటి మాట గ్రీక్ పదం, దాని చివర యూ తగిలించి తెలుగు చేసుకున్నాం మనం, బాప్తిస్మము అని. అంతకంటే ఇంకేం. బాప్టిజం అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే ముంచుట లేకపోతే మునుగుట అని అర్థం అన్నమాట. ఒక పడవ సముద్రంలో మునిగిపోతే షిప్ బ్యాప్టైజో అని అంటారు. ఒకవేళ ఒక ఇనుపు రాడ్ని కనుక నుప్పుల్లో కనుక దూర్చడానికి ప్రయత్నం చేస్తే రాడ్ బ్యాప్టైజో అని అంటూ ఉంటారు. మనిషిని నీళ్ళల్లో ముంచితే కనుక దాన్ని బాప్తిస్మము అని అన్నారు. ఆ బాప్తిస్మ కార్యక్రమం ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేనికి సూచనగా ఉన్నదనంటే, నీళ్ళల్లో మునిగినప్పుడు ఏ విధంగా యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడో నా పాపాలు సమాధి చేయబడ్డాయి. నీళ్ళల్లోంచి బయటకు వచ్చినప్పుడు యేసు ఏ విధంగా 3వ దినాన్ని తిరిగి లేచాడో నేను ఆ విధంగా తిరిగి లేస్తున్నాను, నేను ఒక నూతన సృష్టిని అని బహిర్గతం చేయడానికి దేవుడు ఆ పద్ధతిని ఇచ్చాడు. బిబ్లికల్ పద్ధతి మాత్రం ఇదే, ముంచి బయటికి తీయాల్సిందే. అయితే ఇంకొక 2 రకాలైనటువంటి బాప్తీసాలు సమాజంలోకి వచ్చాయి. ఆ 2 రకాలైన బాప్తీసాల గురించి కూడా చెప్తాను. లూథరన్ చర్చ్ వాళ్ళు, సిఎస్ఐ చర్చ్ వాళ్ళు, మెథడిస్ట్ చర్చ్ వాళ్ళు చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇస్తారు. మరి దీన్ని ఏమంటారండి? చిన్నపిల్లలు నీళ్ళల్లో ముంచరు కదా, చిలకరింపు ఇస్తూ ఉంటారు. చిన్నపిల్లల బాప్తిజం రైటా రాంగా అని అంటే చరిత్ర ఏం చెప్తుందో మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు పాటిస్తారా లేదా మీరు ఆలోచించుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. మా అమ్మ లూథరన్, మా నాయన సిఎస్ఏ, అందుకనే చాలా ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాను. క్రీస్తు శకం 450-500 మధ్యలో ఒక గొప్ప క్రైస్తవ నాయకుడు ఉండేవాడు. ఆయన పేరు అగస్టీన్.
ఆ సమయంలో ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి రావడంలో చాలామంది పిల్లలు చచ్చిపోయారు. ఆ పిల్లలు చచ్చిపోయినప్పుడు చర్చి ఒక సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏంటి ఆ సమస్య అనంటే, ఇప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే ఒకే ఒక మార్గం, బాప్తిసం. బాప్తిసం లేకుండా సంఘ సభ్యులు అవరు. సంఘ సభ్యులు కాకపోతే కనుక క్రైస్తవ శ్మశాన వాటికలో స్థానం దొరకదు. ఉదాహరణకి చెప్తున్నాను, నాకిద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే అందులో ఎవరినో ఒకళ్ళు చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళిద్దరికి బాప్తిసం లేకపోతే శ్మశాన వాటికలో, క్రైస్తవ శ్మశాన వాటికలో వాళ్ళకు చోటు దొరకడానికి వీల్లేదు. ఎందుకనంటే వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు సంఘ సభ్యులు కాదు. సంఘ నియమాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ పాతి పెట్టాలి? వాళ్ళని బయట పాతి పెడదామంటే బయట వాళ్ళు ఏమంటారు సార్, మీ అమ్మ నాన్న క్రైస్తవులు అంటారు బయట వాళ్ళు, వీళ్ళు సంఘ సభ్యులు కాదు అంటారు లోనవాళ్ళు. అందుకని అగస్టీన్ ఒక పరిష్కారాన్ని ఎంపిక చేశాడు. ఏమన్నాడంటే, పిల్లలు పుట్టిన తర్వాత 8వ రోజున తల్లిదండ్రితో పాటు ఇంకా ఇద్దరు, వాళ్ళని గాడ్ ఫాదర్ గాడ్ మదర్ అన్నారు. ఈ నలుగురు సంఘం ఎదుటి నిలబడి 8వ రోజు దాటినటువంటి బిడ్డకి బాప్తిస్మం ఇచ్చినప్పుడు సంఘం ఎదుట ఒక వాగ్దానం చేయాలి. ఏమన్నా తెలుసా? ఈ బిడ్డను సంఘ నియమంలోను దేవుని వాక్యంలోను మేము పెంచుతాం అని వాగ్దానం చేయాలి. ఆ విధంగా వాగ్దానం చేసి పిల్లల్ని పెంచాలి. ఆ విధంగా వాగ్దానం చేసినప్పుడు బాప్తిస్మం ఇచ్చారు కాబట్టి పొరపాటున కనుక పిల్లలు చచ్చిపోతే సమాధి చేయడానికి చోటు ఉంటుంది. అయితే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత 14-15 ఏళ్ళు దాటిన తర్వాత ఈ పిల్లల్లో ఎవరైనా మారు మనసు పొందినట్లయితే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తారు, పాస్టర్ గారు నేను మారు మనసు పొందాను అని చెప్తారు. అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారు, సంఘం ముందుకి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏమంటారు తెలుసా, మళ్ళీ బాప్తిసం ఎవరు, వీడు చిన్నప్పుడు లేకపోతే ఈ అమ్మాయి చిన్నప్పుడు బాప్తిసం తీసుకుంది, ఇప్పుడు ఆ బాప్తిసాన్ని ధృవీకరిస్తున్నాను అంటారు. దాన్నే కన్ఫర్మేషన్ అంటారు. కన్ఫర్మేషన్ తర్వాత ఫుల్ మెంబర్షిప్ దొరుకుద్ది. బాప్తిసం తర్వాత సమాధుల దొడ్లో స్థలం దొరుకుద్ది. అది ఉన్నటువంటి పద్ధతి. ఆ పద్ధతి ఇప్పటికీ కొంతమంది పాటించేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే సంఘం ప్రకారం కంపల్సరీ పాటించాలని లూథరన్ చర్చ్ కానీ, సిఎస్ఐ చర్చ్ కానీ, మెథడిస్ట్ చర్చ్ కానీ చెప్పదు. ఎందుకనంటే మా అమ్మ నాన్నోళ్ళు సిఎస్ఐ సంఘ సభ్యులు, మాకు చిన్నప్పుడు బాప్తిసం ఇవ్వలేదు. నేను పెద్ద అయిన తర్వాతే, మారు మనసు పొందిన తర్వాతే బాప్తిసం తీసుకున్నా. నేను సిఎస్ఐ చర్చ్ మెంబర్ని. నా ఇద్దరు కూతుర్లకి ఇంకా బాప్తిసం ఇవ్వలేదు. నా నమ్మకం ఏంటంటే వాళ్ళు బతుకు ఉంటారని. మారు మనసు పొందారు, ఇప్పుడు వాళ్ళకి నేను బాప్తిసం ఇవ్వడానికి రెడీ అవుతున్నాను. ఇది పరిస్థితి. ఇది 2వ రకమైనటువంటి బాప్తిసం. 3వ రకమైనటువంటి బాప్తిసం చిలకరింపు బాప్తిసం. మరి ఈ బాప్తిసం ఎక్కడి నుంచి వచ్చింది? 1517 అక్టోబర్ 31వ తారీఖు, మొన్నే కదా చూసాం. 500 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన పోప్కి వ్యతిరేకంగా ఆయన కొన్ని నియమాలు తీసుకొచ్చాడు. ఆ నియమాలు తీసుకొచ్చినందుకు కొంతమంది తిరుగుబాటుదారులు అయ్యారు. తిరుగుబాటు చేసే వాళ్ళందరినీ కూడా ప్రొటెస్ట్ చేసేవాళ్ళు అంటారు. వాళ్ళనే ప్రొటెస్టాంట్స్ అని అంటారు. ఆ విధంగా ప్రొటెస్టాంట్స్గా మనం ఉన్నాం. 2వ భాగంలో రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు. అయితే ప్రొటెస్టాంట్స్ నమ్మేది ఏంటనంటే బైబిల్ ఎవరైనా బోధించవచ్చు, బైబిల్ ఎవరైనా చదవచ్చు. ఇది వాళ్ళు తీసుకొచ్చింది. దాంతో బైబిల్ విచ్చలవిడిగా బోధించడం మొదలుపెట్టారు. అయితే జర్మనీ దేశంలో ఒక గ్రామంలో మార్టిన్ లూథర్ వాక్యాన్ని బోధించినప్పుడు దగ్గర 17 మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు మారు మనసు పొందారు. వాళ్ళు మార్టిన్ లూథర్ దగ్గరికి వచ్చి, సార్ మాకు బాప్తిసం ఇవ్వండి అన్నారు. కుష్టి వ్యాధి అంటు వ్యాధి కలిగినటువంటి వాళ్ళని ఏ చర్చిలోకి తీసుకొచ్చి బాప్తిసం ఇస్తారు? ఎందుకంటే ఏ నీళ్ళల్లో ముంచినా ఆ నీళ్లు కలుషితం అవుతాయి. అది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. మరి ఎట్లా, ఏం చేయగలం? అందుకనే మార్టిన్ లూథర్ ఒక ఉపమానాన్ని, ఒక ఐడియాని ఇచ్చాడు. ఏమని అంటే, మనం వీళ్ళ నీళ్ళల్లో ముంచలేం కాబట్టి వీళ్ళ మీదే నీళ్లు చల్లుదాం అని. నీళ్లు చల్లించుకున్నప్పుడు నువ్వేం చెప్తున్నావు తెలుసా, నా బతుకు నీళ్ళల్లో మునగడానికి వీలు లేనిది, నాకు గజ్జి కురుపులు ఉన్నాయి, లెప్రసీ ఉన్నది అని ఒప్పుకుంటున్నావు అన్నమాట. అయితే ఒళ్ళు బాగా బలిసి వాడు కనుక ఎవడైనా చిలకరింపు బాప్తిసం తీసుకుంటే మరి వాడిని గజ్జిగాడు అనాలి, లేకపోతే లెప్రసీగాడు అనాలి. అది వాళ్ళకి, ఎవడికి పడితే వాడికి కాదు. కాబట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోగలిగితే పరిష్కారం ఉంటుంది. ఈ 3 రకాలైనటువంటి బాప్తిసాలు, నువ్వు ఏ రకమైన బాప్తిసం తీసుకుంటావో డిసైడ్ అయిపో. అయితే ఏ రకమైన బాప్తిసం తీసుకున్నా మారు మనసు లేకపోతే మాత్రం పరలోకంలోకి వెళ్ళవు. బల్బు తగిలిచ్చి వైర్లు పెట్టి స్విచ్ నొక్కితే బల్బు వెలగదు, కరెంట్ ఉండాలా.
కరెంటు యేసయ్య ఒక్కడే వేస్తాడు, బల్బులు గిల్బులు నువ్వు తగిలించుకోవచ్చు. ఏ బల్బు అయితే ఏమైంది, కరెంటు ఉంటేనే వెలిగేది. ప్రైజ్ ద లార్డ్. ప్రభురాత్రి భోజనం ప్రతిదినము సేవించాలా, ఆదివారం సేవించాలా, నెలకు ఒకసారి సేవించాలా? మనం ఒకవేళ అపోస్తల కార్యాలు చూసినట్లయితే మొదట్లో అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా వాళ్ళు ఈ బల్ల కార్యక్రమంలో వాళ్ళు పాలు పంపులు కలిగారు. 16-17 అధ్యాయాల దాకా వాళ్ళు కలిసినప్పుడల్లా కూడా వాళ్ళు ప్రభు ఈ యొక్క బల్ల కార్యక్రమంలో వాళ్ళు కూడుకునే వాళ్ళు అని ఉంది. అయితే 18-19 అధ్యాయాలు దాటిన తర్వాత అక్కడ పరిస్థితి మారిపోయింది. కూడుకున్నప్పుడల్లా అని లేదు, ఆదివారం వాళ్ళు రొట్టి విరిచేవాళ్ళు అని. మరి ముందు ప్రతిసారి చేసేవాళ్ళు. మరి 18వ అధ్యాయం 20వ అధ్యాయం తర్వాత ఆదివారం అనేటువంటి మాట ఎందుకు వచ్చింది? 2 కారణాలతో ఇది వచ్చింది. ఎందుకంటే మొదట విశ్వాసులు తక్కువ ఉండేవాళ్ళు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభుని నమ్మినటువంటి వాళ్ళు 120 మందే ఆ మేడగది మీద కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడు పెంతెకొస్తు దినాన్న. 120తో ఆరంభమైనటువంటి క్రైస్తవ సంఘము అదే రోజు 3000 మంది చేర్చబడ్డారు. 36 గంటల్లో 5000 మంది చేర్చబడ్డారు. 8000కి పెరిగింది 3 రోజుల్లో. ఆ తర్వాత నెమ్మదిగా పెరుక్కుపోతూ ఉంటే కలిసినప్పుడల్లా వాళ్ళు ఈ రొట్టె విరవటం కష్టమైపోతుందని ఆదివారానికి ఒకసారి చేశారు. నేను పద్ధతి గురించి చెప్పాను. కాబట్టి కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం రొట్టె విరుస్తాడు. కొన్ని సంఘాల్లో జనం ఎక్కువ ఉంటారు కాబట్టి కష్టం అవుతుంది, కాబట్టి నెలకు ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఒక విషయం చెప్తున్నాను, నెలకోసారి చేస్తావా ప్రతి వారం చేస్తావా అనేది విషయం కాదు, ఎన్నిసార్లు చేస్తావు అనే దాని గురించి కొత్త నిబంధనలో ఎక్కడా చెప్పలేదు. ఎలా చేయాలో చాలా స్పష్టంగా రాశారు. మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని పరిశీలన చేసుకొని చేయాలి. చేసేటప్పుడు 3 విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. 1 గతాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, 2వది భవిష్యత్తుని జ్ఞాపకం ఉంచుకోవాలి, 3వది అనుభవించాలి. అసతోమా సద్గమయ, నా గతం అయోమయం, మృత్యోర్మ అమృతాంగమయ, నా భవిష్యత్తు మరణ భయం, తమసోమ జ్యోతిర్గమయ, నా ప్రస్తుతం అంధకారం. ఈ 3ంటికి జవాబు ఇవ్వగలిగేది రొట్టె విరిచేటువంటి కార్యక్రమమే. మీరు ఇది విరిచినప్పుడల్లా గతంలోకి వెళ్ళండి. గతంలో నా ఒళ్ళు ఎరగొట్టి నన్ను చెత్తగా నలగొట్టి నేను మీ పాపాల నుంచి పరిష్కారాన్ని తీసుకొచ్చాను. అసతోమ సద్గమయ, నా అయోమయాన్ని తొలగించేది ఏది? ఒకటే, యేసు రక్తము. మృత్యోర్మ అమృతాంగమయ, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? దీన్ని విరిచినప్పుడల్లా మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నేను మరలా వస్తాను. భవిష్యత్తు అది. ఇది కలుసుకున్నప్పుడల్లా చెయ్యండి. ప్రస్తుతం వెలుగునిచ్చేది సహవాసం. ఈ 3టికి ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగేది బల్ల కార్యక్రమం. ఎలా చెయ్యాలి అన్నదానికి బైబిల్లో ఉన్నది కానీ ఎప్పుడు అనే దానికి లేదు. ఈ మధ్యన ఒక కొత్త సంఘం ఒకటి తయారైంది. ఏమనంటే ప్రభు రాత్రి భోజనం అన్నారు కాబట్టి రాత్రిపూట చేసుకోవాలి అనేటువంటిది. దానికి ఈ మధ్యన ఒక అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చాను. మన భారతదేశంలో ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటారు, ఇక్కడ నుంచి ఇక్కడ పొడుగ్గా ఉండేదాన్ని. దాన్నే నైటీ అంటారు. నైటీ అన్న దాన్ని తెలుగులోకి తర్జుమా చేయాలంటే రాత్రిపూట వేసుకోవాల్సింది. అయితే ఏ ఆడమ్మాయి అయినా నైటీ వేసుకొని పగలు కనపడితే తీసేయి, ఇది రాత్రి వేసుకోవాలి అని అంటావా? అనో, దాని పేరు నైటీ అంతే. అది రాత్రే వేసుకోవాలని ఎక్కడ రూల్ లేదు. ప్రభు రాత్రి భోజనము అని దానికి పేరు. దాని అర్థం రాత్రే తినాలని కాదు. అర్థమైందా? అది విషయం. ఇంకా ఉన్నది ప్రభు రాత్రి భోజనంలో రొట్టెను ఎవరు ఇవ్వాలి? దీనికి 2 రకాలైనటువంటి జవాబులు ఇవ్వచ్చు. ఒకటి ఏంటంటే మనం అపోస్తుల కార్యంలో చూసినట్లయితే అభిషిక్తులైనటువంటి అపోస్తులు ఇచ్చారు మొదట. తర్వాత వాళ్ళు అభిషేకించినటువంటి పెద్దలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి లూథరన్ చర్చ్లో కానీ, సిఎస్ఐ చర్చ్లో కానీ, బ్యాప్టిస్ట్ చర్చ్లో కానీ, మెథడిస్ట్ చర్చ్లో కానీ ఇలాంటి ఆర్గనైజ్డ్ చర్చెస్లో ఈ యొక్క బల్ల కార్యక్రమంలో ఎవరు ఉండాలో సంఘము నిర్ణయిస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా అభిషిక్తులు అయి ఉండాలి, ఆర్డైన్ చేయబడి ఉండాలి. అది వాళ్ళకున్నటువంటి రూల్. అయితే హెబ్రోన్ కానీ, బ్రదరిన్ కానీ, జీడిఎం కానీ, లేకపోతే ఫెలోషిప్ వాళ్ళు కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే
ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్. అందరూ కూడా యాజకులే. కాబట్టి విశ్వాసములో కొంచెం పటిష్ట స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ రొట్టె విరవటం కానీ, రొట్టెను అందించడం కానీ బాధ్యతలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళో ఆ సంఘ నియమాన్ని పాటించండి, సంతోషం. ఇది రైటు, ఇది రాంగు అనడానికి బైబిల్లో ఏమీ లేదు. అయితే దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు చేయాలి. కొంతమంది దృష్టిలో అది ఆర్డైన్ చేయబడిన వాళ్ళు అయితే, కొంతమంది దృష్టిలో దేవుడు ఏర్పరచుకున్న ప్రతి విశ్వాసి అని ఉన్నది. కాబట్టి నువ్వు ఏ సంఘానికి చెందినవాడో ఆ సంఘం ప్రకారం వెళ్తే సరిపోద్ది. దీనితో మనం పరలోకంకి వెళ్తామా నరకంకి వెళ్తామా అనే డెసిషన్ ఏమీ లేదు. కాబట్టి దాని గురించి లాక్కోవాల్సిన పని ఏం లేదు. మూడో ప్రశ్న, ప్రభు రాత్రి భోజనం ద్వారా దేవుడు మనకు ఏమి చెప్పాలి అనుకున్నాడు? 3 ప్రశ్నలకి జవాబు చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. ఒకటి, నువ్వు గతంలో చేసిన పాపాన్ని పరిష్కరించడానికి నా శరీరం నలగొట్టబడింది, కాబట్టి ప్రతిసారి అది జ్ఞాపకం ఉంచుకో. ప్రతిసారి దీన్ని తీసుకునేటప్పుడు నీ మనసుని ఒకసారి పరీక్షించుకో. ఎప్పటికప్పుడు హృదయాన్ని ప్రక్షాళన చేసుకో. ఇది మొదటి పాఠం. రెండోది, ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతే నా గతి ఏంటి, టెన్షన్ పడద్దు, ఎందుకంటే నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను. మూడోది, నువ్వు ఒంటరి జీవి కాదు. ఈ రొట్టె విరిచి ఇతరులకు అందించడం ద్వారా ఈ లోకములో నీకు సహవాసం ఉన్నది. 3 పాఠాలు ఆయన నేర్పిస్తున్నాడు. గత పాపం నుంచి విడుదల, భవిష్యత్తు భయం నుంచి తొలగింపు, ప్రస్తుత ఒంటరితనానికి జవాబు. దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి? దానికి సంఘానిక లేక మనం వెళ్ళే చర్చికా కానుకగా ఇవ్వాలి? సంఘానిక మనకు వెళ్ళే చర్చికా అంటే రోడ్డుకా లేకపోతే దాని పక్కన రహదారికా అన్నట్లు ఉంటుంది, కాగితమా లేకపోతే పేపరా అన్నట్లు ఉంటుంది. సంఘం అన్నా మనం వెళ్ళే చర్చ్ అన్నా ఒకటేగా? నా క్లారిటీ తెలియక అడుగుతున్నాను. ఇక్కడ రాజమండ్రిలో వేరే భావం ఉందేమో నాకు తెలియదు. రెండోది, కానుకగా ఎవరికి ఇవ్వాలి? పాస్టర్కి కానుకగా ఇవ్వాలా? ఎలా ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? దశమ భాగంలో ఏమైనా కొన్ని చర్చెస్కి ఇవ్వవచ్చా? రైట్. దశమ భాగం గురించి ముందు క్లారిటీ ఇవ్వనివ్వండి. దశమ భాగం అనే పదం వినంగానే మనలో చాలామంది ఏమనుకుంటారంటే 1/10 అని అనుకుంటారు. దశమ భాగం అంటే 1/10, 10వ భాగం కానే కాదు, అస్సలు కాదు. దశమ అనే తెలుగు పదం ఉపయోగించారు కాబట్టి 10వ భాగం, 10వ వంతు అని అనుకుంటారు. ఇంగ్లీష్ పదం అయితే దాన్ని టైత్ అని అంటారు. ఓకే, దీనికి అర్థం ఏంటి? పాత నిబంధనలో ఉన్నటువంటి భావం ఏంటంటే, ఇశ్రాయేలు దశమ భాగం అంటే వాళ్ళ సంపాదనలో 10వ వంతు. అంటే నేను 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు తీసుకెళ్ళి యాజకుడికి ఇవ్వాలి. యాజకుడు అంటే మన భాషలో ఎవరు? పాస్టర్ గారు. ఇంకొక 10 రూపాయలు తీసుకెళ్ళి మనము దేవాలయంలో కట్టాలి. అంటే ఏంటి? మనం వెళ్ళే చర్చికి ఇవ్వాలి. దాంతో 20 రూపాయలు అయిపోయింది. 3 సంవత్సరాలకు ఒకసారి 10 రూపాయలు విధవరాలకి, పేదలకి పరిచర్కి ఇవ్వాలి. దాన్ని సంవత్సరాల కొద్దీ విభజిస్తే 3.3 అవుద్ది. ఒకవేళ ఖచ్చితంగా నువ్వు దశమ భాగం ఇవ్వాలంటే 100 రూపాయలు సంపాదించేవాడు 23 రూపాయల 33 పైసలు ఇవ్వాలి. అది దశమ భాగం, ఒకవేళ బైబిల్ ప్రకారం కనుక ఆలోచించినట్లయితే. కానీ దేవుడు అంత భారాన్ని మన నెత్తి మీద పెట్టలేదు ప్రస్తుత సమాజానికి. కొత్త నిబంధనలో ఎక్కడా కూడా దశమ భాగం అనే మాట లేదు. కొత్త నిబంధనలో ఫ్రీ విల్ ఆఫరింగ్ అని అంటారు. స్వేచ్ఛాపూరితంగా ఇచ్చేటువంటి కానుక అని అంటూ ఉంటారు. స్వేచ్ఛాపూరితంగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8-9 అధ్యాయాల్లో ఉంటుంది. ఎంత ఇవ్వాలో దేవుడు చెప్పట్లేదు. నువ్వు ఇవ్వాలనుకున్నంత ఇవ్వు, అయితే కొనుక్కోకుండా ఇవ్వు, సనగకుండా ఇవ్వు, మనస్ఫూర్తిగా ఇవ్వు అని అన్నాడు. ఎలా ఇవ్వాలో చెప్తున్నాడు, ఎంత ఇవ్వాలో చెప్పలేదు. కాల్గేట్ అనేటువంటి కంపెనీ వాడు తాను విశ్వాసి. ఆయన అనుకున్నాడు, ఈ కంపెనీని పెట్టినప్పుడు నాకు వచ్చినటువంటి లాభంలో 10వ భాగం సంఘ స్థాపన కోసం ఇవ్వాలి అని తన లాభంలో 10వ వంతు ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవుడు తనని ఆశీర్వదిస్తున్నాడని కొన్ని సంవత్సరాల తర్వాత 20% ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటే 100 రూపాయల్లో 20 రూపాయలు. ప్రస్తుతం అలా పెంచుకుంటూ వస్తూ ప్రస్తుతం కాల్గేట్ కంపెనీ వాడు తాను సంపాదించే 100 రూపాయల లాభంలో దేవుని పరిచర్యకు ఎంత ఇస్తున్నాడో తెలుసా? 90 రూపాయలు ఇస్తున్నాడు.
రూపాయలు 100 రూపాయల్లో దేవుడికి ఇస్తూ 10 రూపాయలు ఆయన తీసుకుంటూ ఇంత పెద్ద కంపెనీ అవ్వగలిగాడు. కాబట్టి మీ ఇష్టం, మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి. ఇంకొక క్లారిటీ ఇవ్వాలి మీకు. కొంతమంది టీవీ ప్రసంగికులు, ఈ విధంగా పబ్లిక్ ప్రసంగాలకి వచ్చేటువంటి వాళ్ళు మీ జోబులు కొట్టేయడానికి చేసేటువంటి ఒక తప్పుడు బోధ ఏంటి అని అంటే, మీరు ఇస్తే దేవుడు ఇస్తాడు అనేటువంటి మాట. ఇది తప్పు. మనము ఇచ్చేటువంటిది కృతజ్ఞత అర్పణ. అంటే దేవుడు మనకి ఆల్రెడీ ఇచ్చేశాడు, దానికి కృతజ్ఞతగా మనం ఇస్తున్నాం. కృతజ్ఞతగా ఇచ్చేటప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుందని ఆశించం. ఆల్రెడీ మనకు వచ్చిన దాంట్లో మనం ఇస్తున్నాం. మీలో ఎవరైనా లూథరన్ చర్చ్కి వెళ్ళేవాళ్ళు కానీ, సిఎస్ఐ చర్చ్కి వెళ్ళేవాళ్ళు కానీ, మెథడిస్ట్ చర్చ్కి వెళ్ళేవాళ్ళు కానీ ఉన్నట్లయితే, పాస్టర్ గారు కానుకల కోసం ప్రార్థన చేసేప్పుడు ఆ ప్రార్థనలో ఈ పదాలు మీరు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. ఏమన్నా తెలుసా? మీరు ఇచ్చిన దాంట్లోంచే మేము ఇస్తున్నాం ప్రభువా అనేటువంటి మాట. మనకి ఆ ప్రార్థన ఎందుకు నేర్పించారో తెలుసా? దేవుడు మనకిచ్చాడు, దాంట్లోంచి మనకు ఇస్తున్నాం. అంతేగాని దేవుడితో బిజినెస్ చేస్తూ మనం ఇవ్వట్లేదు. 10 రూపాయలు ఇస్తాను, నాకు 20 రూపాయలు ఇవ్వు అనేది కాదు. అది ఎలా ఉంటుందో తెలుసా? తిరుపతి కొండ కింద ఒకవేళ నేను ఇలాంటి బోర్డు పెట్టాను అనుకోండి, ఏమన్నా తెలుసా? ఇక్కడ గుండు కొట్టించుకున్న వాడికి మళ్ళీ జుట్టు రాదు అని ఇప్పుడు ఎవడైనా కొట్టించుకుంటాడా? కొట్టించుకోడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఇచ్చేటప్పుడు మళ్ళీ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇస్తున్నట్లయితే అది బిజినెస్. దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు కాబట్టి మనస్ఫూర్తిగా ఇవ్వాలి. 3వ ప్రశ్న దీంట్లో ఉన్నది, ఎక్కడ ఇవ్వాలి అని. ఏ గేదెకి ఎక్కువ గడ్డి పెడితే ఆ గేదె ఎక్కువ పాలు ఇస్తుంది, పచ్చి భాషలో చెప్పాలంటే. కాబట్టి నువ్వు పాలు ఈ గేదె దగ్గర తాగుతూ ఇంకో గేదెకి గడ్డి పెడితే నిన్నేమనాలి? బుద్ధి లేదా అనాలి నేను. దాంతో నీకు జవాబు వచ్చిండే. ఏ గేదెకి గడ్డి ఎక్కువ పెడితే ఆ గేదె పాలు ఇస్తుంది. కాబట్టి ప్రాథమికంగా నువ్వు ఏ సంఘములో సభ్యుడో, ఏ సంఘానికైతే నువ్వు వెళ్తున్నావో వారం వారం, ఆ సంఘానికి నువ్వు కానుక ఇవ్వాలి. ఎందుకంటే ఆ పాస్టర్ గారు బతికేది దాని మీద, ఆ సంఘం నడిచేది దాని మీద, ఆ పరిచర్య కొనసాగేది దాని మీద. ఈ సంఘంలో పాలు తాగుతాను, ఆ సంఘానికి డబ్బులు ఇస్తానంటే మధ్యలో పాతెట్టాలి నేను, అటు ఇటు కాకుండా. అర్థమైందా? అయితే ఇది రూడ్ ఆన్సర్ అయితే దానికి మధ్యవర్తిత్వపు ఆన్సర్ ఉంది. ఏంటి తెలుసా? ఒకవేళ నువ్వు 100 రూపాయలు దేవునికి అంటే పరిచర్యకి ఇద్దాం అని అనుకున్నట్లయితే నేను చెప్పేటువంటి మాట ఇది నా స్వంత జవాబు. దీన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. నేనేమని చెప్తాను తెలుసా? నువ్వు ఇవ్వాలనుకునేటువంటి 100 రూపాయల్లో కనీసం 50 రూపాయలు, 100లో కనీసం 50 రూపాయలు నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘానికి ఇచ్చి, మిగిలిన 50 రూపాయలు ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే పేదలకు కానీ, లేకపోతే ఇంకొక సేవా సంస్థకు కానీ, ఇంకొక సమాజానికి కానీ ఇవ్వాలనుకుంటే మిగిలిన దాంట్లోంచి భాగాలు చేసి ఇవ్వండి. కానీ మినిమం 50% నువ్వు ఎక్కడైతే ప్రతి వారం లాభం పొందుతున్నావో, సేవను పొందుతున్నావో వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘం 3 పనులు చేస్తుంది. ఈ 3 పనులు ఆ సంఘమే చేస్తుంది, ఇంకెవరు చేయరు. ఆ 3 పనుల్ని ఇంగ్లీష్లో నవ్వుతూ ఈ మాట అంటారు, హ్యాచ్, ప్యాచ్, డిస్పాచ్ అంటారు. హ్యాచ్ అంటే పొదగడం, నువ్వు పుట్టంగానే బాప్తీసం ఇచ్చేది ఆళ్లే. ప్యాచ్, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే కలిపేది ఆళ్లే. డిస్పాచ్, నువ్వు చచ్చిపోయిన తర్వాత పాతెట్టేది కూడా ఆళ్లే. హ్యాచ్, ప్యాచ్, డిస్పాచ్, ఈ 3 చేసేది మీ సంఘమే. ఆ సంఘానికి డబ్బులు ఇవ్వకపోతే ఇంకెవడు చేస్తాడు? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మొన్న ఈ మధ్యన హైదరాబాద్లో ఒక కుర్రోడు నాకు ఫోన్ చేశాడు, ఏడుస్తూ ఫోన్ చేశాడు. బాగా ఏడుస్తుంటే, ఏంటి తమ్ముడు అన్న, మా నాన్నగారు చచ్చిపోయారు అన్న అన్నాడు. నేను అందరూ చచ్చిపోతారు తమ్ముడు, మా నాన్నగారు కూడా చనిపోయారు, ఆ బాధ ఎలా ఉంటుందని నాకు తెలిసిందే. నాన్నగారు మారు మనసు పొందారన్నాడు. మరి ఇంకెందుకమ్మా బాధపడతావు? సర్లే, చనిపోయారు, బాధ ఉంటుంది. నాన్నగారు పరలోకంలోకి వెళ్ళారు, ఇక రారు ఆయన మన దగ్గరికి, మనమే ఆయన దగ్గరికి వెళ్తాం. ఇలాంటి మాటలు చెప్తా ఉంటే, అన్నా మా నాన్నగారు పరలోకంలోకి వెళ్తారా నరకంలోకి వెళ్తారనే విషయం బాధ లేదన్నా అన్నాడు.
మరే అని అంటే సంఘం పేరు చెప్పను, చెప్తే మీలో కొంతమంది బాధపడవచ్చు. హైదరాబాద్లో ఓ పెద్ద సంఘానికి వెళ్తూ ఉంటాడంట ఈయన, అర్థమైందా? ఆ పాస్టర్కి ఫోన్ చేస్తే నాకు టైం లేదు పాతెడతానికి అన్నాడంట. అది పరిస్థితి. అప్పుడు నేను అతన్ని అడిగా, నువ్వు ఫస్ట్ నుంచి ఆ సంఘం అంటే, కాదన్నా మాది వేరే సంఘం పెద్దదని వెళ్ళిపోయాను అక్కడికి, ఇది దొరికిందా ఇప్పుడు పెద్దదే అని అన్నాడు. అప్పుడు నేను ఏం చేయమంటావు అంటే, ఏం చేయొద్దు, నువ్వు ఒరిజినల్గా వెళ్తావే చర్చికి, ఆ చర్చికి వెళ్ళి పాస్టర్ గారి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి, ఎండాకాలం ఏపుగా ఎదిగినటువంటి ఎండుగడ్డి తిని ఆ చర్చికి వెళ్ళాను, బుద్ధి పొరపాటు నాది, నన్ను క్షమించండి, మా నాన్న పాతెట్టండి అంటే వచ్చి పాతెడతాడు. బుద్ధిమాలిన పని చేసి చర్చిలు మార్చేది. అర్థమైందా? ఏ చర్చిలో దేవుడు నిన్ను ఉంచాడో అదే చర్చిలో ఉంచు. ఇదేమన్నా సూపర్ మార్కెట్, అరే ఎక్కడ సబ్బు కంటే అక్కడ సబ్బు చౌకరా అని వెళ్ళిపోవడానికి, ఇదేమన్నా మాంసం కొట్ట, ఎక్కడికంటే అక్కడ ఎక్కువ మంచి మాంసం ఇస్తున్నాడని వెళ్ళిపోవడానికి. ఇది సంఘం, సహవాసానికి సంబంధించింది. కాబట్టి బుద్ధి జ్ఞానం ఉపయోగించి పెద్దది కదా అని ఎగరేసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయదు.